వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం రాజేష్ గారు. నమస్కారం. జోగి రమేష్ బెయిల్ రద్దయ్యే అవకాశం ఉంటుందండి? ఇప్పుడు వాస్తవంగా నకిలీ మద్యం కేసులో జోగి రమేష్ 83 రోజులు జైల్లో ఉండి అతను గత వారం బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చాడు. వాస్తవంగా బెయిల్ మీద విడుదలై బయటకు వచ్చే క్రమంలో అతనికి కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేస్తారు. ఒక నేరంలో అరెస్ట్ అయ్యి బయటకు వచ్చే క్రమంలో అది అతను ఒక రాజకీయ నాయకుడు అయి ఉన్నప్పుడు తప్పనిసరిగా కేసును ప్రభావితం చేయకూడదు, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు, విచారణకు సహకరించాలి, అలాగే అధికారులు ఎప్పుడు పిలిస్తే అప్పుడు విచారణకి హాజరవ్వాలి, తర్వాత మిగిలిన కేసుల్లో ప్రతి వారం ఆ పోలీస్ స్టేషన్కో కార్యాలయానికో వచ్చి సంతకాలు పెట్టాలని చెప్పని ఎలా అయితే కండిషన్స్ ఇంపోజ్ చేశారో డెఫినెట్గా ఈ కేసులో కూడా జోగి రమేష్ కూడా కొన్ని కండిషన్స్ ఇంపోజ్ చేసి ఉంటారు. ఆ ఇంపోజ్ చేసిన క్రమంలో ఇంకొక ప్రధానమైన కండిషన్ ఏంటి అంటే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే చర్యల్లో ఇతను పాల్గొనడానికి వీల్లేదు. అయితే అతను బెయిల్ మీద బయటికి వచ్చి రాగానే పెద్ద డీజేలతో ఊరేగింపుగా బయలుదేరాడు. ఆ బయలుదేరిన క్రమంలో వాళ్ళ కుర్రాళ్ళు చేస్తున్న హంగామాతోటి అది హైదరాబాదు హైవే, నేషనల్ హైవే, ఒకవైపు ఇబ్రహీంపట్నం నుంచి ఇటు ఖమ్మం జిల్లా మీదుగా జగదల్పూర్ హైవే ఉంటుంది, నేషనల్ హైవే, ఒక పక్క హైదరాబాద్ హైవే, 2 హైవేలు ఉంటాయి. ఆ 2 హైవేలు ఉన్నప్పుడు ఆ హైవే ట్రాఫిక్తో స్తంభించిపోతున్న నేపథ్యంలో ఏసీపీ గారు వచ్చి మీరు ట్రాఫిక్ క్లియర్ చేయండి, త్వరగా మీరు ఈ ఊరేగింపు సాగెళ్ళిపోండి, మీ వల్ల ట్రాఫిక్ ఇబ్బంది అవుతుంది అని అంటే జోగి రమేష్ డీజే ఆపమని చెప్పని ఆదేశించిన అధికారి మీద ఏ రకంగా విరుచుకుపడింది చూసాం మనం. జోగి రమేష్ విరుచుకుపడటంతో అతని అనుచరులు కూడా ఏసీపీ మీదకి ఎగబడ్డారు. వాస్తవంగా అయితే అప్పటికప్పుడు జోగి రమేష్ని మళ్ళీ కాలరు పుచ్చుకొని లాక్కెళ్ళి లాకప్లో వేసే అధికారం ఆ అధికారికి ఉంది. అయినా సరే అధికారి సంయమనం పాటించి సరే ఏదో జైలు నుంచి బయటకు వచ్చిన జోష్లో ఉన్నారులేమని చెప్పని వాళ్లే కొంతవరకు ఎక్స్క్యూజ్ చేశారు. ఆ తర్వాత అతను పెట్టిన ప్రెస్ మీట్ చూసాం. అంటే ఆ ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని, లోకేష్ గారిని ఉద్దేశించి ఎంత పరుష పదజాలంతో విమర్శలు చేసింది చూసాం మనం. ఇక్కడ గమనించుకోవాల్సింది ఆ నకిలీ మద్యం తయారీలో అరెస్ట్ అయిన అద్దేపల్లి జనార్దన్ రావుతో అంటే విడదీరాని అనుబంధం కొనసాగించింది జోగి సోదరులు. అద్దేపల్లి జనార్దన్ రావు సోదరుడు జగన్మోహన్ రావు తోటి జోగి రమేష్ వాళ్ళ నాయన జోగి రమేష్ వాళ్ళ తమ్ముడు జోగి రాము, వాళ్ళకి ఆ సోదరులకి ఈ సోదరులకి మధ్య దశాబ్దాల తరబడి అవినాభావ సంబంధాలు ఉన్నాయి. జోగి రమేషే స్వయంగా వాళ్ళు మేము ఒకే రోడ్లో ఉన్నది వాస్తవం, వాళ్ళ తాత మా తాత కాలం నుంచి మాకు ఒకరికొకరు తెలిసింది వాస్తవం అని చెప్పని అతనే అడ్మిట్ అయి ఉన్నాడు. సరే పరిచయం ఉన్న మాత్రాన ఇవాళ అతను నకిలీ మద్యం కేసులో అరెస్ట్ అయ్యాడు కాబట్టి ఆ కేసులో జోగి రమేష్కి పరిచయం ఉన్న మాత్రాన ఇతను కూడా అరెస్ట్ కావాలంటే అరెస్ట్ అయ్యి ఉన్న అక్యూజ్ నెంబర్ 1 జోగి రమేష్ ఆదేశాలతో ఆర్థికంగా కష్టకాలంలో ఉన్న నాకు ఈ విధంగా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి నకిలీ మద్యం అనే అంశాన్ని నువ్వు ఒక కార్ఖానా ద్వారా నకిలీ మద్యం తయారు చేయి, నీకు పరిచయం ఉన్న షాపుల ద్వారా మా షాపుల ద్వారా కూడా ఆ నకిలీ మద్యాన్ని చలామణి చేద్దాం, అలా చలామణి చేసి దాన్ని ప్రభుత్వానికి అంటగట్టి ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేద్దాం, అలా చేసిన క్రమంలో ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయగలిగితే నీకు 3 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పని నాకు జోగి రమేష్ ఆఫర్ చేయటం వల్ల నేను ఈ చర్యలకు ఉపక్రమించాను అని చెప్పని విచారిస్తున్న విచారణాధికారులకి అక్యూజ్ నెంబర్ 1గా ఉన్న అద్దేపల్లి జనార్దన్ రావు అడ్మిట్ అయ్యాడు. అడ్మిట్ అయినప్పుడు అతను ఆ విధంగా కన్ఫెషన్ ఇచ్చాడు కాబట్టి జోగి రమేష్ ఇప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న పార్టీలో ఉన్నాడు కాబట్టి అని చెప్పని ఏకపక్షంగా అతను అరెస్ట్ చేయరు. ఇతను ఇచ్చిన స్టేట్మెంట్ నిజమా కాదా అని చెప్పి నిర్ధారణ చేసుకుంటారు. అలా నిర్ధారణ చేసుకున్న క్రమంలో జోగి రమేష్కి ఇతనికి మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ వెలుగులోకి వచ్చింది.
జోగి రమేష్ ఇంటికి వెళ్ళి తను కలిసింది వెలుగులోకి వచ్చింది. జనార్దన్ రావు జగన్మోహన్ రావు సోదరులకి, జోగి రమేష్ జోగిరాము సోదరులకి మధ్య జరిగిన 1,25,00,000 నగదు లావాదేవీలకు సంబంధించిన ట్రాన్సాక్షన్ హిస్టరీ వెలుగులోకి వచ్చింది. ఇవన్నీ వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో, ఒక్కొక్కరిని విచారించి వాంగ్మూలాలు నమోదు చేసుకున్న నేపథ్యంలో, వీళ్ళ ప్రమేయం పూర్తిగా నిర్ధారణ అయిన నేపథ్యంలో వీళ్ళని అరెస్ట్ చేశారు. అంటే ఒక పనికిమాలిన రాష్ట్రాన్ని, ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, ప్రజల భవిష్యత్తుని పణంగా పెట్టడం కోసం ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే నకిలీ మద్యాన్ని తయారు చేయించాలి అని చెప్పనే ఒక దుర్మార్గపూరిత ఆలోచనకి తెరలేపింది జోగి రమేష్. అటువంటి కుట్రలో భాగస్వామి అయింది జోగి రమేష్. స్పష్టమైన సాక్ష్యాధారాలతో నిర్ధారణ అయిన తర్వాత మనం ఎన్నో వార్తలు చూస్తూ ఉంటాం. కల్తీ కళ్ళుకి ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు, నాటుసారాకి ఇంతమంది ప్రాణాలు కోల్పోయారు, నకిలీ మద్యానికి ఇంతమంది ప్రాణాలు కోల్పోయారని చెప్పని మనం ఎన్నో సందర్భాల్లో వార్తలు వింటూ ఉంటాం. అదృష్టవశాత్తు అటువంటి సంఘటన నేను చోటు చేసుకోవాలా. కానీ ఈ నకిలీ మద్యం కారణంగా అటువంటి సంఘటన ఏమైనా చోటు చేసుకొని ఉన్నట్టయితే ఎవరు బాధ్యులు? ప్రజల ప్రాణాలతోటి, ప్రజల ఆరోగ్యంతో, ప్రజల ఆర్థిక వనరులతోటి చెలగాటం ఆడే హక్కు, అధికారం వీళ్ళకి ఎవరిచ్చారు? నువ్వు ఒక వైన్ షాప్ లైసెన్సీగా బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి సప్లై అయ్యే మందు మాత్రమే నువ్వు అమ్మాలి. బెవరేజెస్ కార్పొరేషన్ నుంచి సప్లై అయ్యే మందుకి ప్రభుత్వానికి పన్ను ఆదాయం వస్తుంది. కానీ నువ్వు ఇక్కడ అధికారికంగా ప్రభుత్వం సప్లై చేసే మందు కాకుండా నీ సొంత ఫార్ములాలతో నువ్వు సొంతంగా తయారు చేయించిన మందును నువ్వు అమ్ముతున్నావు అని అంటే, ఒకటి ప్రభుత్వానికి అందాల్సిన పన్ను ఆదాయాన్ని ఎక్కొడుతున్నావు, రెండోది ప్రభుత్వం సరఫరా చేసే సర్టిఫైడ్ బ్రాండ్ కాకుండా నువ్వు ఈ నకిలీ బ్రాండ్ అమ్మటం ద్వారా ఏ ప్రమాదకర పరిస్థితులైనా తలెత్తడానికి నువ్వు ఆస్కారం కలిగిస్తా ఉన్నావు. ఈ విధాన కుట్రలో నువ్వు భాగస్వామి అయినందుకు నీ మీద కేసు నమోదే, అరెస్ట్ అయితే సిగ్గుతో తలంచుకోవాల్సిన దగ్గర ఇంకా లోకేష్ని దూషిస్తా, చంద్రబాబుకి సవాళ్ళు విసురుతా, నీ ఇంటికి వస్తానని చెప్పని సవాళ్ళు విసురుతా ఉన్నావు. ప్రయత్నం చేసి చూడు. నీ ప్రభుత్వ హయాంలో నువ్వు ఎమ్మెల్యేగా కొనసాగిన సందర్భంలో నువ్వు ఒక మంది మార్పులతో కాన్వాయ్ని వేసుకొని చంద్రబాబు గారి ఇంటి వరకు వచ్చి కూడా ఏం చేయగలిగావు? నువ్వు ఆ గేట్ ఏమైనా టచ్ చేయగలిగావా? ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి తెలుగుదేశం శ్రేణులు నేను అడ్డుకోగలిగారుగా. ఇవాళ ఓడిపోయి ప్రతిపక్ష హోదా కూడా లేని స్థితిలో ఉన్న మీరు రాష్ట్ర ముఖ్యమంత్రిని, అది కూడా Z+ కేటగిరీ రక్షణలో ఉన్న ఆయన్ని నువ్వు ఆయన ఇంటికి వెళ్ళి నిలదీస్తావా? అంటే నువ్వు ముఖ్యమంత్రిని నీ ఇంటికి వస్తానని చెప్పని సవాళ్ళు విసురుతావా? నువ్వు అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో నీ ఇంటి వరకు వచ్చి క్షమాపణ చెప్పమని అడిగితే మాత్రం ఎక్కడ లేని ఆవేశం పొంగుకొస్తుందా? బీసీ బిడ్డనని చెప్పని కులం కార్డు తీసే ప్రయత్నం చేస్తున్నావా? అంటే బీసీ అయితే నేను నకిలీ మద్యం తయారు చేయమని చెప్పారా? ఇవాళ గ్రామీణ ప్రాంతాల్లో కలుగీత కార్మికులుగా ఉన్న నీ కులస్తులు తెల్లవారుజామున మొదలుపెట్టి ఒక్కొక్క తాడి ఎక్కి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి వాళ్ళ జీవనోపాధి సాగిస్తున్నారే, వాళ్ళ రెక్కల కష్టంతో వాళ్ళు బతుకుతా ఉన్నారే, కష్టజీవులే. అటువంటి సామాజిక వర్గంలో పుట్టి నువ్వు ఈరోజు వాళ్ళ పేరు చెప్పుకొని వాళ్ళ రెక్కల కష్టంతో బతికే వాళ్ళ ఆత్మ గౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఈ నకిలీ మద్యం తయారు చేయించు నువ్వు ప్రజల జీవితాలతో చెలగాటమాడి ఆ కేసులో అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళొచ్చి ఇంకా తగుదనమ్మా అని చెప్పని లోకేష్ని ఉద్దేశించి, ముఖ్యమంత్రి గారిని ఉద్దేశించి వాడు లోకేషు వాడికేదో కొవ్వు తగ్గింది అనుకున్నా, చిప్పు దొబ్బినట్టుంది. పిచ్చి కుక్క అనే పదాలు అసలు పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా ప్రయత్నం చేయి. అంటే నువ్వు ఇవాళ కోట్ల మంది ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని, 1 కోటి మంది సభ్యులున్న పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని నేను కొట్టిస్తా. జగన్ రెడ్డి ప్రభుత్వంలో ఒక నియోజకవర్గానికి ఎన్నికయ్యి ఆ ప్రభుత్వంలో మంత్రిగా కొన్నాళ్ళ పాటు పనిచేసిన స్థాయిని ఇది. ప్రజల ఆశీస్సులతోటి ఎన్నికైతే నీకు ఆ స్థాయి ఉంటుంది. ఎన్నిక కాకుంటే నువ్వు ఒక సామాన్య పౌరుడివి.
కానీ లోకేష్ 1 కోటి మంది సభ్యులు నా పార్టీకి ప్రధాన కార్యదర్శి, అతనికి మంత్రి పదవి ఉందా లేదా ఇవన్నీ పక్కకు పెట్టు. 43 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీకి నువ్వు అటువంటిది పిచ్చి కుక్కను కొట్టినట్టు కొట్టిస్తా అంటే, ఏం మాట్లాడటానికైనా నువ్వు బీసీ బిడ్డవైతే నువ్వేం మాట్లాడటానికైనా నీకు ఒక లైసెన్స్ దక్కినట్ట? ఇవాళ వాడు వీడు అని అసలు ఎందుకు సంబోధించావు? నీ మీద ప్రత్యక్షంగా ఆరోపణలకు తగిన సాక్ష్యాధారాలు నిర్ధారణ చేసుకున్నాక నేను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. న్యాయస్థానంలో నువ్వు నిర్దోషం అని చెప్పని నిరూపించుకున్నాక నీకు మాట్లాడే హక్కు అర్హత ఉంటుంది. అప్పటి వరకు నువ్వు ఆ కేసులో అక్యూజ్డే, నిన్ను ముద్దాయిగానే పిలుస్తారు. రేపు కోర్టు విచారణ జరిగినప్పుడు జోగి రమేష్ అని చెప్పని పిలిస్తే వెళ్ళి చేతులు కట్టుకొని బోన్లో నిలబడాల్సిన స్థితిని ఇది. అటువంటిది నువ్వు ఇవాళ అసలు లోకేష్కి ఏం సంబంధం? లోకేష్ చెప్పాడా నేను అద్దేపల్లి జనార్దన్ రావుతో అంటగాగి ప్రభుత్వ ప్రతిష్టను మంటకలపటం కోసం ఈ పనికిమాలిన కుట్రలో భాగస్వామి గమ్మని చెప్పాను లోకేష్ నీకు చెప్పాడా? లోకేష్ ఇచ్చిన స్క్రిప్ట్ నువ్వు ఫాలో అయ్యావా? నాకు ఈ గతి ఎందుకు పట్టించారు అని చెప్పని నీకు ఈ స్క్రిప్ట్ ఇచ్చిన నీ పార్టీ నాయకత్వాన్ని ప్రశ్నించు. మీరిచ్చిన స్క్రిప్ట్ అమలు చేసినందుకు, మీ ఎజెండాలో భాగస్వామి అయినందుకు ఇవాళ నేను జైలు పాలయ్యాను అని చెప్పని నీ నాయకుడిని ప్రశ్నించు. ఆ ప్రశ్నించే నైతికత నీ దగ్గర లేదు. కేవలం సమాజంలో విద్వేషాలు పెంచాలి, ఘర్షణపూరిత వాతావరణం సృష్టించాలి అనే ఒక కుట్రలో భాగంగా పరిధి దాటి మాట్లాడితే జరగబోయే సంఘటనలు ఏంటో తెలుసు. ఈ విధంగా పరిధి దాటి మాట్లాడుతూ ఉన్నాడు. ఇటువంటప్పుడు ఖచ్చితంగా ఇవన్నీ కూడా బెయిల్ కండిషన్ ఉల్లంఘనలే. బెయిల్ కండిషన్లు ఈ విధంగా ఉల్లంఘిస్తా ఉన్న నేపథ్యంలో ఇతను బెయిల్ రద్దు చేయమని చెప్పని సిట్టు మళ్ళీ న్యాయస్థానాన్ని అప్రోచ్ అయింది. ఇతని వైఖరి, ఇతను వాడుతున్న పదజాలం, ఇతని బాడీ లాంగ్వేజీ, దానివల్ల సృష్టింపబడుతున్న ఘర్షణపూరిత వాతావరణం, చెలరేగుతున్న ఘర్షణలు, వీటన్నిటి నేపథ్యంలో స్పష్టంగా అలజడులకి ఇతను కారకం అవుతా ఉన్నందుకు ఇతని భాష మీద నియంత్రణ కోల్పోయి ఒక అసాంఘిక శక్తిగా ఇవాళ లోకేష్ని చిప్పుపోయింది అంటున్నాడు. అసలు చిప్పుపోయిన వ్యక్తిలాగా ఇతను వ్యవహరిస్తూ ఉన్నాడు. ఎందుకంటే బాధ్యతాయుతంగా రాష్ట్ర మంత్రిగా పనిచేస్తున్న వ్యక్తి ఇంతటి స్థాయి దిగజారుడు ప్రవర్తనకి అతను పాల్పడతా కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నప్పుడు అసలు చిప్పు పోయిన వ్యక్తిగానే ఇతని ప్రవర్తన ఉంది. ఇటువంటి నేపథ్యంలో ఇటువంటి వ్యక్తులు ఇవాళ స్వేచ్ఛగా సమాజంలో సంచరించడానికి అనర్హులు. కాబట్టి ఖచ్చితంగా న్యాయస్థానం కూడా దాన్ని పరిగణలోకి తీసుకొని ఇతను బెయిల్ రద్దు చేయడానికి ఆస్కారం ఎక్కువ ఉందని చెప్పని నేను కూడా ఫీల్ అవుతున్నా. కానీ ఇక్కడ ఫైనల్గా అండి, అప్పటికి ఇప్పటికీ ఏం మారింది అనిపిస్తుందండి? అప్పుడు అలానే ఉన్నారు, ఆయన పచ్చి బూతులు తిట్టాడు, ఇప్పుడు అదే అదే కోవలో ఉన్నారు. వీళ్ళకి మారరా? ఒక పక్క ఇతను మంత్రిగా పనిచేసినాడు అగ్రిగోల్డ్ ఆస్తుల్ని అన్యాక్రాంతం చేసుకున్న ప్రయత్నంలో 26 సంవత్సరాలు ఇతన కొడుకుని జైలుకి పంపించాడు. ఇంకా సిగ్గు లేకుండా తన నిర్వాహక పర్యవసానం ఉన్నత విద్యను అభ్యసించిన తన కొడుకు కూడా జైలు పాలై కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే, ఇవాళ తాను తన తమ్ముడు జైలుకి వెళ్ళి 83 రోజుల తర్వాత విడుదలై బయటకు వచ్చి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే వీటికి సమాధానం చెప్పే నైతికత లేక ఇంకా ఎఫెన్స్ ఈజ్ ద బెస్ట్ వే ఆఫ్ డిఫెన్స్ అని చెప్పని ఫీల్ అవుతూ ఉన్నారు. ఎదురుదాడి చేసి ఈ జరిగిన తప్పుల గురించి ప్రజల నుంచి సాధించబడే ప్రశ్నలకి ఎదురుదాడి చేయడం ఒక్కటే మార్గం అని చెప్పని, ఎదురుదాడి ద్వారానే సమాధానం చెప్పగలుగుతామని చెప్పని ఒక ఆలోచనతో వ్యవహరిస్తూ ఉన్నారు. ఇవన్నీ ప్రజల పరిగణలోకి తీసుకుంటా ఉన్నారు. ఇప్పటికే ఆ పార్టీని 151 నుంచి 11 స్థానాలకు పరిమితం చేశారు అని అంటే ఫస్ట్ టైం ఇన్ ద హిస్టరీ ఆఫ్ స్టేట్ 151 స్థానాలతో అధికారం కట్టబెట్టిన పార్టీని 11 స్థానాలకు పరిమితం చేయడం అని అంటే అది ప్రజలు ఇచ్చిన ఓటమి కాదు, ప్రజలు విధించిన శిక్ష. ఆ శిక్షకు గురై ఉన్న ఈ జోగి రమేష్ లాంటి వ్యక్తులు ఆ శిక్షని మళ్ళీ తిరిగి ప్రజల నుంచి మెప్పుగా మలుచుకోవడానికి ప్రయత్నం చేయకుండా సమాజం మీద దాడి చేస్తాం, దౌర్జన్యాలు చేస్తాం, మాటలతోటి మేము ఎవరినైనా బెదిరిస్తాం అని చెప్పని బూతులు తిడతామని అంటే పరిగణలోకి తీసుకోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. వీళ్ళ రాజకీయ భవిష్యత్తుని వీళ్ళే పణంగా పెట్టుకుంటా ఉన్నారు.